ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమలలో ఉన్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే దివ్యానుగ్రహ హోమం యొక్క టికెట్ల వివరాలను తెలియజేయమని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి మరియు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఫిబ్రవరి 7వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 62,971 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 24,439 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 2,99,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా ఫ్రీ దర్శనానికి ఈరోజు దాదాపుగా 12 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. రోజులాగే ఈ రోజు కూడా ఇన్ఫాంట్ దర్శనం ఉంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం కూడా కొనసాగుతోందండి. ఈ సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి మరియు విఐపి బ్రేక్ దర్శనానికి కలిపి 1 గంటలోపే దర్శనం అనేది పూర్తయిపోతుంది. మొత్తం మీద దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది పెరిగిందండి. నిన్న మొన్నటి కంటే కూడా కొత్తగా ఈరోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయిన భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికైతే దాదాపుగా 12 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు తిరుపతిలో అలిపిరి మెట్ల వద్ద ఈ దివ్యానుగ్రహ హోమాన్ని టీటీడీ వారు ప్రతిరోజు నిర్వహిస్తారండి. ఈ దివ్యానుగ్రహ హోమం యొక్క టికెట్లు అనేవి ఆన్లైన్లోనూ విడుదల చేస్తారు, అలాగే ఆఫ్లైన్లో కూడా ఇస్తారండి. ఈ దివ్యానుగ్రహ హోమం టికెట్లను తీసుకున్న భక్తులు ముందుగా మీరు ఈ హోమంలో కూర్చొని పాల్గొన్న తర్వాత అదే రోజు మీకు స్వామివారి యొక్క దర్శనం కూడా ఉంటుంది. ఈ విధంగా ఈ దివ్యానుగ్రహ హోమం టికెట్లతో మీరు తిరుమలలో స్వామివారి దర్శనానికి కూడా వెళ్ళొచ్చు. ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో ఆ మరుసటి నెలకు సంబంధించిన దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను టీటీడీ వారు విడుదల చేస్తారండి. విడుదల చేసిన కొద్ది నిమిషాల్లోపే ఈ టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. ఈ దివ్యానుగ్రహ హోమం టికెట్ల యొక్క ధర అనేది ఇద్దరికి కలిపి 1,600 రూపాయలు. ఒకరికి టికెట్ బుక్ అవ్వదండి, సింగిల్ పర్సన్కి ఇద్దరిద్దరుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరికి కలిపి ఈ టికెట్ల యొక్క ధర అనేది 1,600 రూపాయలు. ఈ టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు మీ టికెట్స్తో పాటు మీ యొక్క ఆధార్ కార్డ్ని కూడా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. టికెట్లో మీకు హోమం టైమింగ్స్ అవన్నీ ఇస్తారండి. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర, తిరుపతిలోని అలిపిరి మెట్ల దగ్గర స్టార్టింగ్లో ఈ హోమం చేస్తారు. మీరు ఆ హోమంలో వెళ్ళి కూర్చున్న వెంటనే హోమం జరిగిన తర్వాత అదే రోజు మధ్యాహ్నమే మీకు తిరుమల కొండపైన స్వామివారి యొక్క దర్శనం కూడా ఉంటుంది. మళ్ళీ వేరేగా టికెట్ తీసుకోనవసరం లేదండి. ఇదే హోమం టికెట్లతోనే మీరు దర్శనానికి కూడా వెళ్ళొచ్చు. ప్రస్తుతం అయితే ఆన్లైన్లో ఫిబ్రవరి నెల వరకు దర్శనం టికెట్లన్నీ కూడా దివ్యానుగ్రహ హోమం దర్శనం టికెట్లను విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. తదుపరి 2025 మార్చి నెలకు సంబంధించిన దివ్యానుగ్రహ విశేష హోమం దర్శనం టికెట్లను ఈ ఫిబ్రవరి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తారు. అలాగే ఆఫ్లైన్లో అంటే తిరుపతిలో ఈ హోమం జరిగే చోట కూడా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రోజుకు 50 దివ్యానుగ్రహ హోమం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. అయితే రోజుకు 50 టికెట్లను మాత్రమే ఆఫ్లైన్లో ఇస్తారు. కాబట్టి మీరు తెల్లవారుజామున వెళ్ళి వేచి ఉంటేనే మీకు ఖచ్చితంగా టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఇవండి ప్రస్తుతం ఈ శ్రీవారి దివ్యానుగ్రహ విశేష హోమం దర్శనం యొక్క పూర్తి వివరాలు. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. అయితే ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, నమస్తే మేడం, మేము
మేము ఈ నెల 20వ తేదీన శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమలకి వెళ్తున్నాము. ఈ తేదీన సర్వదర్శనం టోకెన్స్ ఈ మార్గంలో ఇస్తారా, ప్లీజ్ తెలియజేయండి అని అడిగారు. అవునండి, మీరు అడిగిన తేదీకైతే ఆ రోజు దర్శనం టికెట్లను కేటాయిస్తారు. శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళాలనుకునే వారికి ప్రతిరోజు కూడా శ్రీవారి మెట్ల మార్గం స్టార్టింగ్లోనే ఉదయం 5 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల్లోపు దర్శనం టికెట్లన్నీ ఫుల్ అయిపోతాయి. ఈ శ్రీవారి మెట్ల మార్గం దగ్గర దర్శనం టికెట్స్ తీసుకున్న భక్తులు మీరు శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా 1250వ మెట్టు దగ్గర మీరు తీసుకున్న దర్శనం టికెట్ని స్కాన్ చేయించుకొని దర్శనానికి వెళ్ళాలి. మీరు స్కాన్ చేయించుకోకుండా వెళ్తే మీకు దర్శనం అనేది ఉండదు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఈ సర్వదర్శనం టికెట్స్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కాపీ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఫిబ్రవరి 20వ తేదీన యథావిధిగానే శ్రీవారి మెట్ల మార్గంలో దర్శనం టికెట్లను కేటాయించడం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి 12వ తేదీన 300 రూపాయల దర్శనం ఉందా అండి, మాఘ పౌర్ణమి కదా ఆ రోజు అని అడిగారు. అవునండి, ఫిబ్రవరి 12వ తేదీన మాఘ పౌర్ణమి ఉంది. అయినా 300 రూపాయల దర్శనం కాబట్టి ఉంటుందండి. ప్రతిరోజు కూడా ఇప్పుడు ఉచిత సర్వదర్శనము కొనసాగుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లు ఉన్నవారిని కూడా దర్శనానికి పంపిస్తున్నారండి. ఫిబ్రవరి 12వ తేదీన కూడా 300 రూపాయల దర్శనం అనేది ఉంటుంది. అలాగే ఇంకొకరు 4 ఏళ్ల పిల్లలు ఉంటే ఎలాగా అని అడిగారు. మామూలుగా సంవత్సరం లోపు వయస్సు ఉన్న పిల్లలు ఉంటే కనుక మీకు సుపదం అనే స్పెషల్ క్యూ లైన్ నుంచి దర్శనానికి పంపిస్తారండి. అలా కాకుండా 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలు ఉంటే వారికి మీరు ఏ దర్శనానికి వెళ్తున్నా వారిని మీతో పాటు డైరెక్ట్గా దర్శనానికి తీసుకొని వెళ్ళొచ్చు. 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలకి దర్శనం టికెట్స్ అవసరం లేదండి. మీతో పాటు డైరెక్ట్గా వారిని దర్శనానికి తీసుకొని వెళ్ళొచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేనైతే వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.